జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ మీ కుటుంబ ఆరోగ్య రక్ష. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో పట్టపగలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై సుత్తెతో దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఇంతవరకు మనం విగ్రహాలపైన దాడిని ఏ రాత్రుల లోపలనో తెల్లారుజాములలో ఎవ్వరూ లేనప్పుడు జరిగినటువంటి దాడుల గురించి విన్నామే కానీ ఈరోజు పట్టపగలు అందరూ చూస్తున్నప్పుడు దాడులు జరిగింది. దీని విషయం పైన మనం చాలా ఆలోచన చేసి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తానీ వాదులు పెరిగిపోతున్నారు. ఆ ఖలిస్తానీ వాదులకు మన రాజ్యాంగం అంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ పైన దాడి అందుకొరకే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి దానిని మనము మామూలుగా తీసుకొని వదిలితే మాత్రము ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు అన్ని కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని మనం అందరం ఖండించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. పూర్వక రాజ్యాంగాన్ని రాసింది ఆనాడు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి ద గ్రేట్ అంబేద్కర్ గారు అధ్యక్షతన రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం కూడా ఒక రోజు 2 రోజులు 3 రోజులు రాసింది కాదు. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని సృష్టించి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక మంచి హక్కు ఉండాలి, ఒక స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపాలి ప్రతి ఒక్కరని ఒక కష్టపడి ఆయన రాశారు. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈ రోజు మనం అందరం ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నాము. ఆ స్వేచ్ఛ మీనింగ్ అనేది కొందరు వ్యతిరేకంగా ఇంకొకలాగా తీసుకొని ఈరోజు ఆ రాజ్యాంగాన్ని రచించిన ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసేంత స్వేచ్ఛను వారు తీసుకుంటున్నారు. అలాంటి స్వేచ్ఛ అనేది ఇంకా మన దేశంలో లేదు, రాదు కూడా. దీన్ని ఇలాంటి చర్యలు ఎవరు ఎప్పుడు చేసినా కూడా మేము అందరము సమైక్యంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం వచ్చి వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తాం. ఇలాంటి వారిపైన ఒక తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.